కొడవలూరు మండలం నార్తరాజపాలెం నందు శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో వెలసినటువంటి శ్రీ సీతారామస్వామి వారికి కళ్యాణం మరియు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా ఆమె స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం కళ్యాణంలో పాల్గొన్నారు. తదుపరి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. రామాయ రామభద్రాయ జరుగుతున్న కళ్యాణానికి రావడం జరిగింది. ఇక్కడ రాజపాలెం గ్రామస్తులందరూ రావడంతో ఇక్కడికి ఈరోజు స్వామివారి దర్శనం కోసం రావడం జరిగింది. రాజపాలెం ప్రజలందరూ కూడా స్వామివారి కృపా కటాక్షాలు పొంది ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో అందరూ శాంతియుతంగా అందరూ మంచిగా ఉండాలని చెప్పి స్వామివారిని కోరుకోవడం జరిగింది. ఆయన ఆశీస్సులు వీళ్ళందరి మీద ఉండాలని చెప్పి మరోసారి ఈ సందర్భంగా కోవూరు నియోజకవర్గ ప్రజలకి, జిల్లా ప్రజలకి, అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు ఉండాలని శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి కార్తీక మాసంలో దేవుడు దుప్పట్లు అవి పంపిణీ చేస్తుంటాము. పెద్ద పండుగ రోజు కొంతవరకు ఆందోళన చేస్తుంటాము. ప్రతి సంవత్సరం మేము విసర్జన ఆశ్రమాలకి భోజనాలు పంపిస్తుంటాము. శ్రీరామనవమి రోజు కానీ పెద్ద పండుగ రోజు కానీ అన్నీ చేస్తూ ఉంటాము. మాకు కొంచెం సహాయం చేస్తూ ఉంటాము. కుమారులు కుటుంబ సభ్యులు అందరూ కలిసి గత 20 ఏళ్ల నుంచి వనమాచార్య పద్మావతమ్మ చారిటబుల్ ట్రస్ట్ కింద ప్రతి శ్రీరామనవమికి అందరికీ ఒక 15 మంత్రుల నుంచి పెద్ద పండుగప్పుడు కూడా దుప్పట్ల పంపిణీ అన్ని చాలా సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ దేవుడు సహాయం చేకూరుతుంది. ప్రతి ఒక్కరూ సహకరించినందుకు